Got it. Welcome to day 5. Okay. So in this day 5, we are going to discuss a couple of things. So let me discuss the agenda today. Okay. So I'm sharing my screen from yeah. 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 So today we are going to discuss a couple of other things. Okay. So for the first thing was uh, AWS S3 encryption. I mean, we are discussing as part of security. ఓకే. ఈ సెక్యూరిటీ పార్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎన్క్రిప్షన్. ఓకే. అండ్ ఈ ఎన్క్రిప్షన్లో ఓకే ఆల్రెడీ మనం అండ్ యాక్సెస్ పర్మిషన్స్ కూడా చూసాం నిన్ననే మనం. ఓకే, ఐ విల్ గో బ్యాక్ అగైన్. ఒకసారి ఈ యాక్సెస్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు ద కన్సోల్ అండ్ విల్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని మీకు క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. అండ్ దాంతోపాటు యాజ్ పార్ట్ ఆఫ్ థింగ్స్లో మనం ఏం చేయాలంటే AWS S3 బకెట్ నోటిఫికేషన్స్ అనేదాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, ఓకే, ఎలా నోటిఫై చేస్తాము. సో వీఆర్ డూయింగ్ విత్ స్మాల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. అది వచ్చేసి AWS S3, AWS SNS అండ్ AWS SQS. ఈ 3 కాంబినేషన్ సర్వీస్లో మనం చూస్తాము. అండ్ మనకి టైం మిగిలితే డెఫినెట్గా వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ ఈ యొక్క యాక్సెస్ పర్మిషన్స్ అనే కాన్సెప్ట్లో ఏదైతే ఉందో దానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది మీకు ఇస్తాను. అదేంటంటే AWS S3 స్టాటిక్ బకెట్ హోస్టింగ్ అనమాట. ఓకే, లైక్ వాట్ యూ మీన్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ఓకే, స్టాటిక్ ఒక వెబ్సైట్ ఒక విత్ నాట్ డైనమిక్ కాకుండా ఒక స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఏదైతే ఉందో ఆ హోస్టింగ్ని మనం దాంట్లో చూడొచ్చు. ఓకే. సో ఈరోజు ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లెట్స్ గో టు ద సెక్యూరిటీ కాన్సెప్ట్. సో ద సెక్యూరిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లైక్ లెట్స్ డీప్ డైవ్, అంటే దీని గురించి కొంచెం చాలా డీప్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే, లెట్స్ అజ్యూమ్. ఓకే, కూల్. ఐ మినిమైజ్ దిస్ వన్. సో నాకు నో ప్రాబ్లం, నాకేం లేదు ఇంకా. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్లో అవునా డెఫినెట్గా వాళ్ళకి ఏముంటాయి, లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి కంపెనీకి. అవునా, ఈ ప్రతి కంపెనీ ఆబ్జెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక AWS ఇది ఒక రీజన్ అనుకుందాం మనం. ఓకే, ఇది ఒక AWS రీజన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి ఈ AWS రీజన్లో మీ ఒక్క ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయా? ఆబ్వియస్లీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బకెట్ అనుకుందాం, ఇది ఒక బకెట్ అనుకుందాం, ఇది ఒక బకెట్ అనుకుందాం, ఇది ఒక బకెట్ అనుకుందాం. ఓకే, సో ఇలా చాలా బకెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి AWS S3 సర్వీస్ అనేది నాట్ ఎ రీజనల్ సర్వీస్, ఇట్స్ ఎ గ్లోబల్ సర్వీస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక VPC క్రియేట్ చేసిన, ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన, వాట్ ఎవర్ క్రియేట్ చేసినా కానీ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఏమి ఇస్తారు, మీకు రీజన్ స్పెసిఫిక్ ఉంటాయి. అంటే ఏంటి, US East 1, US East 2, AP South 1, AP South 2 అని ఎవ్రీ అవైలబిలిటీ జోన్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్గా AWS S3 అనేది గ్లోబల్ సర్వీస్ అయినా కానీ ఎప్పుడైనా మీరు ఒక AWS S3 బకెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక రీజన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీజన్ చూస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ US ఈస్ట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ US East 1, US East 2 అని వస్తాయి బై డిఫాల్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రీజన్ అనుకుందాం. నేను ఏమనుకుంటున్నాను, ఇది ఒక US East 1లో ఓకేనా. ఈ యొక్క US East అనేది మనకు అవైలబిలిటీ జోన్. అందులో ఈస్ట్ 1 అనేది వన్ ఆఫ్ ద అవైలబిలిటీ జోన్. సో US East అనేది రీజన్, US East 1 అనేది ఏంటి, వన్ ఆఫ్ ద అవైలబిలిటీ జోన్. సో మీరు చెప్పండి ఇప్పుడు ఒక అవైలబిలిటీ జోన్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బకెట్స్ ఉంటాయా లేదా? చాలా బకెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీ బకెట్ మీ దగ్గర మీరు కొన్ని ఇందులో ఒక 2 ఆబ్జెక్ట్స్ ఇందులో మీకు చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. సో లైక్ మీకు క్వశ్చన్స్ ఉండొచ్చు కదా. ఇప్పుడు AWS S3 అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లాట్ఫామ్ ప్రజెంట్ ఉన్న, లైక్ వన్ ఆఫ్ ద లీడింగ్ క్లౌడ్ ప్రొవైడర్. సో మీకు డౌట్ రావచ్చా, అరే నేను నా ఆబ్జెక్ట్స్ని AWSలో స్టోర్ చేసుకున్నాను, వేరే వాళ్ళు కూడా ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకుంటున్నారు, అరే వాట్ ఇఫ్ నా ఆబ్జెక్ట్స్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీ పెట్టారు అవునా.
సో మీరు ఒక లైక్ వాట్ ఎవర్ మీకు ఒక కామర్స్ కంపెనీ అనుకుందాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏం ఫైల్స్ ఉంటాయి చెప్పండి? సర్టిఫికెట్స్ అవ్వచ్చు, స్మాల్ ఫైల్స్ అవ్వచ్చు, ఏదో లైక్ నాట్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి మన దగ్గర. బట్ అదే ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ కంపెనీకి లాట్ ఆఫ్ సెన్సిటివ్ డేటా ఉంటుంది, అవునా? లాట్ ఆఫ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాళ్ళ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాళ్ళ కాంపిటేటర్ అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న డేటాను మొత్తం నేను తీసేసుకుంటే అవునా, నా సీక్రెట్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి కదా, నా ప్లాన్స్, నా స్ట్రాటజీస్, అప్కమింగ్ అన్ని తెలిసిపోతాయి. సో డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాంపిటేటర్ సేమ్ AWS S3 వాడుతున్నాను అనుకో, సేమ్ నా ఆబ్జెక్ట్స్ అన్నింటిలో అతనికి యాక్సెస్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇట్స్ డేటా సెక్యూరిటీ బ్రీచ్ బ్రీచ్ అని దానికి, సెక్యూరిటీ బ్రీచ్ అది, అవునా? సో అందుకనే హౌ దిస్ ఎన్క్రిప్షన్, ఓకే, అసలు ఈ ఎన్క్రిప్షన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఈ ఎన్క్రిప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది మీకు చెప్తాను నేను. ఓకే, ఈ యొక్క ఎన్క్రిప్షన్ అనేది మనకి ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉన్నాయి, అర్థమైందా? సో అసలు మీకు ఈ యొక్క ఎన్క్రిప్షన్ అనేది లైక్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు హెడ్, అసలు ఈ క్రాస్ కంపెనీ యాక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఇక్కడ, మీకు మనం ఏం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, మీ యొక్క ఆబ్జెక్ట్స్ని మీరు ఏడబ్ల్యూఎస్లో స్టోర్ చేసుకున్నారని చెప్పారు. ఓకే, సో వేరే వాళ్ళు కూడా ఈ యొక్క ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకున్నారు. ఎక్కడ స్టోర్ చేసుకున్నారు? సేమ్ AWSలో స్టోర్ చేసుకున్నారు. బట్ మీరు అడగొచ్చు, మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మనకి ఈ యొక్క ఎన్క్రిప్షన్ అనేది ఏదైతే ఉందో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉంది. సో ఎప్పుడైతే మీరు ఒక ఒక ఆబ్జెక్ట్ని కనుక AWS స్టోర్ చేస్తున్నప్పుడు, అవునా, దాన్ని ఏమంటారు? దెర్ ఆర్ కపుల్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఏంటంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటారు, అర్థమైందా? సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. ఓకే, సో నేను ఒక చిన్న డయాగ్రామ్ ముందు మీ వెళ్ళే ముందు ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, అర్థమైందా? ఇక్కడ ఏంటి, ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ డీటెయిల్. మనకి ఏమున్నాయి అంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ S3 అని ఉంది. ఓకే, అండ్ దాంతోపాటు సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ కేఎంఎస్ అంటే ఏంటంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే, దెర్ ఇస్ అనదర్ థర్డ్ కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఏంటంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ కస్టమర్ CKMS. అంటే ఏంటంటే కస్టమర్ కీ మేనేజ్మెంట్ సర్వీస్. సో నేను గోయింగ్ ఫార్వర్డ్గా అసలు ఈ వాటికి డిఫరెన్స్ ఏంటి, ఈ వాటికి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైందా? ఈ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఫస్ట్ ఏంటి, నార్మల్ ఎన్క్రిప్షన్ అని చెప్పాను, సెకండ్ ఏం చెప్పాను, కేఎంఎస్కి అని చెప్పాను, థర్డ్ ఏం చెప్పాను, CKMSకి అనేది మీకు క్లియర్గా చెప్పాను, అర్థమైందా? సో లెట్ గెట్ బ్యాక్ టు ద ప్రీవియస్. ఇవన్నీ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్స్. నేను చెప్తాను వాటిని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది ఏంటి, ఈ అకౌంట్ A అనే యొక్క పర్సన్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, అకౌంట్ B యొక్క ఆబ్జెక్ట్స్, ఇదేంటి అకౌంట్ C యొక్క ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఎప్పుడైనా కానీ ఈ 3 మెంబర్స్ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు, ఐసోలేటెడ్ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ అకౌంట్ C అనేవాడు వాడు ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేస్తున్నాడో, వాడు ఏదైతే అప్లోడ్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ దానికి మాత్రమే యాక్సెస్ ఉండాలి. బట్ నువ్వు టెక్నికల్గా వీళ్ళందరూ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎక్కడ స్టోర్ చేస్తున్నారంటే US ఈస్ట్ వన్లోనే స్టోర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవైలబిలిటీ జోన్ అంటే ఒక రూమ్ అనుకుందాం, ఒక రూమ్లో డిఫరెంట్ బకెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఎలా చేస్తారంటే నేను చెప్పిన ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆబ్జెక్ట్ స్టోర్ చేశారు, ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏంటంటే, ఓకేనా, ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏం పెడుతున్నాను నేను, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, Q1 సేల్స్ రిపోర్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. అవునా, ఈ ఆబ్జెక్ట్ని ఏం చేయాలి AWS అనేది, ఆబ్వియస్లీ AWS అనేది ఎన్క్రిప్షన్ చేయాలి, అవునా? బై డిఫాల్ట్గా AWS ఏం చేస్తుందంటే, ఎన్క్రిప్షన్ ఎలా చేస్తుందంటే, అమెజాన్ దగ్గర ఒక కీ ఉంటుంది, ఓకేనా, దాన్ని ఏమంటారంటే ఎన్క్రిప్షన్ కీ అంటారు. ఓకే, ఈ ఎన్క్రిప్షన్ కీ ఎవరికి తెలుసు, ఓన్లీ AWSకి మాత్రమే తెలుసు. ఓకే, సో వీళ్ళు ఈ యొక్క Q1 సేల్స్ రిపోర్ట్ అనేది ఏంటి, నేమ్ కదా. ఈ యొక్క కీ అనేది మీకు 6 డిజిట్స్ ఉండొచ్చు, 16 డిజిట్స్ ఉండొచ్చు, 20 డిజిట్స్ ఉండొచ్చు, 25 డిజిట్స్ ఉండొచ్చు, ఈవెన్ అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. సో వీళ్ళు ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ Q1 2 P6 S A C Z X 3 1 10 సేల్స్, ఓకేనా, అట్లా ఒక ఒక ఆల్ఫా న్యూమరిక్ అంతకు మించిన ఒక పర్టికులర్ ఏదైతే ఉందో, ఒక ఒక ఎన్క్రిప్షన్ కీ అనేది ఏదైతే ఉందో AWS మనకి ఏం చేస్తుందంటే, మన యొక్క పర్టికులర్ ఎప్పుడైతే ఈ Q1 సేల్స్ రిపోర్ట్ అన్న ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, అనేదానికి
ఒక ఎన్క్రిప్షన్ కీ అనేది ఏడబ్ల్యూఎస్ అనేది అటాచ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా ఇది అకౌంట్ ఏ అనే అతను ఒక ఆబ్జెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? నువ్వు అప్లోడ్ చేసుకున్నావు, నీ ఆబ్జెక్ట్ నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నావు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? యూజింగ్ ఎన్క్రిప్షన్ కి ముందు ఎప్పుడైతే నువ్వు అప్లోడ్ చేస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్లో అప్లోడ్ చేస్తున్నావు అప్పుడు ఒక ఎన్క్రిప్షన్ కీతో ఏడబ్ల్యూఎస్ అప్లోడ్ చేస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నావు, ఎప్పుడైతే ఒక డౌన్లోడ్ రిక్వెస్ట్ అనే దాన్ని క్లిక్ చేసావో అప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే ఈ అకౌంట్ ఏ వాడే ఈ యొక్క ఆబ్జెక్ట్ అందులో అప్లోడ్ చేశారు కాబట్టి అదే అకౌంట్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో, ప్రీవియస్గా మనం ఏదైతే అప్లోడ్ చేయకముందు ఉన్న ఎన్క్రిప్షన్ కీ ఏదైతే ఉందో అదే ఎన్క్రిప్షన్ కీ అనేది తీసుకొచ్చి అవునా మనకి ఏం చేస్తారు, అది డీక్రిప్ట్ చేసి ఆ కీ వాడి అప్పుడు డౌన్లోడ్ అనేది ఓకే ఫైన్ ఈ అకౌంట్ వాళ్ళే యాక్సెస్ చేస్తున్నారు, దీన్ని వేరే అకౌంట్ వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయట్లేదు అని చెప్పేసి ఏం చేస్తారంటే మనకి ఇచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ థింగ్ కాల్డ్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. ఓకేనా? ఏడబ్ల్యూఎస్. సో ఇక్కడ నువ్వు చెప్పు, ఇక్కడ కీ అనేది ఎవరు చేస్తున్నారు? కీ అనేది నీ చేతిలో ఉందా? కీ అనేది నీ చేతిలో లేదు. కీ అనేది ఏడబ్ల్యూఎస్ చేతిలో ఉంది. అది ఎలాంటి కీ, అది ఏ విధంగా ఉంటుంది అనేది, ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత చిన్నగా ఉంటుంది అనేది నీకు ఎలాంటి ప్రివిలేజ్ కానీ ఏమీ లేవు ఎక్కడ. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తానంటే, అండ్ దెర్ ఇస్ అనదర్ కీ. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్లో మీరు ఒక ఆబ్జెక్ట్స్ అన్నిటినీ చేశారనుకోండి, అవి ఎలా ఉంటాయి? అవి మూవ్ అవుతాయి, అవి మూవ్ అవ్వవు. అది ఎలా ఉంటుందంటే ఏడబ్ల్యూఎస్లో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేస్తారో అవంతా ఒక రెస్టింగ్ స్టేజ్లో ఉంటుంది. ఏమంటారు? ఒక రెస్ట్ స్టేజ్లో ఉంటాయి ఆబ్జెక్ట్స్ అనేది. ఓకేనా? సో ఎప్పుడైతే రెస్ట్ స్టేజ్లో ఉన్నాయో దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అంటారు. ఏమంటారు? ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్. ఎప్పుడైతే మీరు ఏడబ్ల్యూఎస్ S3లో కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది మీరు స్టోర్ చేశారో అప్పుడు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి అప్పుడు ఎన్క్రిప్ట్ చేయమంటారు. ఓకేనా? ఎప్పుడైతే అందులోకి అప్లోడ్ చేసిన తర్వాత. ఓకేనా? సో ఈ అప్లోడ్ చేసిన దానికి ఎలా ఉంటాయి అంటే దాన్ని ఏమంటారంటే ఎస్ఎస్సి కేఎంఎస్ అంటారు. ఏమంటారు? ఎస్ఎస్సి కేఎంఎస్ అంటారు. ఈ కీ మేనేజ్మెంట్ సర్వీస్ అన్నాను చూసారా? అవునా? ఈ కీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే దాని పేరులోనే ఉంది, మీరు ఒకటి చూడండి. కీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఒక ఎన్క్రిప్షన్ కీ అనేది ఇస్తుంది. దానికి ఆ కీని ఏదైతే ఉందో మీరు మేనేజ్ చేయొచ్చు. ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, అర్థమైందా? ఎంతమందికి యాక్సెస్ ఇవ్వాలి అనే దానికి కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఏదైతే ఉందో, ఎన్క్రిప్ట్ ఎవరికి కావాలి, డీక్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఆబ్జెక్ట్స్కి మీరు ఓనర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్, ఒక 5 మెంబర్ డెవలపర్స్కో 5 మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వాలి, ఆ ఆబ్జెక్ట్ యాక్సెస్ కావాలి. సో మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చే పర్మిషన్స్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఏదైతే ఉందో వీళ్ళు డీక్రిప్ట్ చేయొచ్చు అని ఈ యొక్క కేఎంఎస్కి ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం చేస్తాం అంటే స్పెసిఫై చేస్తాం. అర్థమైందా? సో కీ మేనేజ్మెంట్ సర్వీస్. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో రెస్ట్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? అండ్ దర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్ ఎస్ఎస్సి సికేఎంఎస్. దాన్ని ఏమంటారు? కస్టమర్ మేనేజ్మెంట్ కీ అంటారు. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే మీకు ఒక ఎన్క్రిప్షన్ క్రియేట్ చేస్తుంది, బట్ కంప్లీట్గా కీ అనేది ఎవరు క్రియేట్ చేయాలి? కస్టమర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేయదు. అర్థమైందా? జస్ట్ ఆబ్జెక్ట్స్ని మాత్రం ఇస్తుంది. ఒక ఆబ్జెక్ట్స్ను అప్లోడ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఈ యొక్క ఎన్క్రిప్షన్ మెకానిజం అనేది ఎవరు మేనేజ్ చేద్దాం అనుకున్నారు? కస్టమర్ మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ చూడండి మీరు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ డేటా బయటకు వెళ్తుంది కానీ డేటా బ్రీచ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అనేది ఏంటంటే ఇట్స్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. అంటే ఏంటి? కస్టమర్ అండ్ ఏడబ్ల్యూఎస్ అనేది కొలాబరేషన్లో వర్క్ చేయాలి. ఇక్కడ ఇందాక కీ ఎవరికి ఇచ్చారు? ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎన్క్రిప్షన్లో కీ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్. అంటే యు ఆర్ బిలీవింగ్ ఏడబ్ల్యూఎస్, రైట్? ఎస్, నీ కీ నేను వాడుకుంటానని నువ్వు నమ్ముతున్నావు కదా. బట్ కొన్ని బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, కొన్ని వెరీ వెరీ హైలీ సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో అవునా దానికి ఐ వోంట్ బిలీవ్ ఎనీ వన్. సో నా యొక్క ఎన్క్రిప్షన్ కీ ఏదైతే ఉందో దాన్ని నేనే మేనేజ్ చేసుకోవాలి, నేను ఎవరికి ఇవ్వను. అర్థమైందా? ఆ కీ ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వే పెట్టుకుంటావు. సో ఎప్పుడైతే అలా ఇస్తుందో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ అనేది ఒక బకెట్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక ఎన్క్రిప్షన్ మీరు ఎప్పుడైతే కస్టమర్ మేనేజ్ చేసుకున్నాడో ఆ యొక్క ఎన్క్రిప్షన్ కీ ఉపయోగించి ఆబ్జెక్ట్స్ అనేది అప్లోడ్ అవుతాయి. అదే యొక్క ఎన్క్రిప్షన్ కీ నుంచి ఆబ్జెక్ట్స్ అనేది బయటికి డౌన్లోడ్ కూడా అవుతాయి. అర్థమైందా? సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ విచ్ ఈస్ ఫస్ట్ ఈజ్ ఎస్ఎస్సి కేఎంఎస్ S3. ఏమన్నా నేను? ఎస్ఎస్సి కేఎంఎస్ S3, ఎస్ఎస్సి కేఎంఎస్ కేఎంఎస్, ఎస్ఎస్సి కేఎంఎస్ సికేఎంఎస్. అర్థమైందా? ఈ 3 యొక్క డిఫరెన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ నీకు అసలు ఎలాంటి యాక్సెస్ లేదు, వాడు ఇచ్చింది నువ్వు వాడుకుంటున్నావు. సెకండ్ థింగ్ ఏంటి? ఎస్ఎస్సి కేఎంఎస్లో వాళ్ళు ఇచ్చింది నువ్వు వాడుకుంటున్నావు, నీకు పర్మిషన్స్ ఉన్నాయి దాని మీద, ఆ కీ మీద.
అండ్ సికేఎంఎస్ ఏదైతే ఉందో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఎవరికి ఏం ప్రొవైడ్ చేయదు. కంప్లీట్గా నువ్వేం చేస్తున్నావు అంటే కంప్లీట్గా నువ్వే ఒక కీని మేనేజ్ చేస్తున్నావు, నువ్వే కంప్లీట్గా దీన్ని డిస్కస్ చేసుకున్నావు. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్ దిస్ 3 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. లాట్ ఆఫ్ కంపెనీస్లో మిమ్మల్ని అడిగే ఛార్జ్. అర్థమైందా? అసలు ఎన్క్రిప్షన్ ఏంటి, ఎన్క్రిప్షన్ మెకానిజం ఏంటి అనేది. సో డీటెయిల్గా మీకు నేను ఎవ్రీథింగ్ చెప్తాను. అసలు ఎన్క్రిప్షన్ ఎలా ఉంటుంది, మెకానిజం ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా ఎన్క్రిప్షన్ చేస్తారని మీకు డౌట్ వచ్చింది అనుకుందాం. నేనేం చెప్తున్నాను, Q1 సేల్స్ రిపోర్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఇది ఒక పీడిఎఫ్ అనుకుందాం. ఓకే, ఇది ఒక ఆబ్జెక్టే కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏడబ్ల్యూఎస్ ఎలా కన్సిడర్ చేసుకుంటుంది, ఏదైనా మీరు ఒక ఫైల్ మీరు అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఒక ఆబ్జెక్ట్ లా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేస్తుంది, ఈ యొక్క కేఎంఎస్ కి ఏదైతే ఉందో ఆ కేఎంఎస్ కీని ఇన్సర్ట్ చేస్తుంది. సారీ, ఈ యొక్క ఎన్క్రిప్షన్ కీ ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్క్రిప్షన్ కీని కంప్లీట్గా ఇన్సర్ట్ చేసి దీన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఒక యూజర్ అనేది ఎప్పుడైతే ఒక డౌన్లోడ్ రిక్వెస్ట్ పెట్టారో అప్పుడు ఈ యొక్క ఈ యొక్క కీ ఏదైతే ఉందో దాన్ని డిక్రిప్ట్ చేసి మీకు ఫైల్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. అర్థమైందా? సో ఇట్స్ కంప్లీట్లీ సెక్యూర్ మెకానిజం అంట. ఇది ఇది ప్రతి ఒక్కరికి అకౌంట్ ఏకి డిఫరెంట్ కీస్ ఉంటాయి, అకౌంట్ బికి, అకౌంట్ సికి కంప్లీట్గా డిఫరెంట్ కీస్ ఏదైతే ఉన్నాయో ఆ కీస్ అనేది మన దగ్గర ఉంటాయి. ఓకేనా? సో యూ నీడ్ టు ఫాలో. సో నేను ఏదైతే బేస్ లైన్ మీకు చెప్పానో, ఓకేనా, దాని నుంచి మనం చాలా లైక్ వీ కెన్ గో టు డీప్ డైవ్ వెళ్ళి మనం అసలు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. అర్థమైందా? సో ఇప్పుడు మీరు చెప్పండి, దెర్ ఇస్ అనదర్ కింద కాల్. ఇందాక మీకు పైన ఇందాక ఏం చెప్పాను, దెర్ ఇస్ అనదర్ థింగ్. అవునా? అదేం చెప్పాను మీకు నేను ఇందాక. ఫస్ట్ ఈ 3 వాటి గురించి మనం మాట్లాడుకుందాం, రైట్? సో ఇప్పుడు యాక్సెస్ పర్మిషన్స్. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బకెట్ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నారు మీకు తెలియాలి కదా, ఆబ్వియస్లీ. అవునా? అండ్ మీరు ఆ పర్మిషన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది కూడా మీరు డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు ఓకే, లెట్స్ గో టు యాక్సెస్ పర్మిషన్స్. ఓకేనా? సో ఈ యాక్సెస్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీ దగ్గర ఒక బకెట్ ఉందనుకోండి. ఓకేనా? సో ఈ యాక్సెస్ అనేది మీరు 2 కైండ్స్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వచ్చు ఎప్పుడైనా కానీ ఏడబ్ల్యూఎస్లో. ఒకటి ఏంటంటే కంప్లీట్గా మీరు ఏం చేయొచ్చు, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వచ్చు బకెట్ అందరికీ. సెకండ్ థింగ్ ఏంటి, ప్రైవేట్ యాక్సెస్ ఇవ్వచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర డేటా ఉంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు పబ్లిక్ యాక్సెస్ ఇచ్చారో బయట ఎవరైతే ఉన్నారో ఆ జనాలందరికీ మీకు ఏమవుతుంది, ఈ యొక్క బకెట్ యాక్సెస్ ఉంది. బట్ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, చాలాసార్లు మీరు ఏం చేయాలంటే మీ పక్క టీం వాళ్ళు డేటా అనేది యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బకెట్లో డేటా ఉంది. అవును, ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్కి మీరు ఏం చేయాలి, ఆ యాక్సెస్ ఇవ్వాలి. అర్థమైందా? ఎంతమందికి ఇవ్వాలి, ఒక 5 పీపుల్కి ఇవ్వాలి. లెట్స్ థింక్ అబౌట్ ఒక 5 పీపుల్కి మీరు ఏం చేయాలి అంటే దీన్ని యాక్సెస్ ఏమంటారు, ప్రైవేట్ యాక్సెస్ అంటారు. అంటే ఓన్లీ కొంతమంది పీపుల్కే ఇస్తున్నాం. అర్థమైందా? సో ఈ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు ఇందాక చూసినట్టయితే దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ బకెట్ పాలసీ. ఏమంటది, బకెట్ పాలసీ అనేది ఉందా లేదా? అవునా? బై యూజింగ్ దిస్ బకెట్ పాలసీ ఐ షో యూ ఇన్ ప్రాక్టికల్ డెమో. ఒక డెమోలో కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఈ యొక్క ప్రాక్టికల్గా ఈ యొక్క బకెట్ పాలసీ అనేది ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలి, ఓకేనా అనేది మీకు నేను చెప్తాను. ఓకే? అండ్ దిర్ ఇస్ నదర్ థింగ్ కాల్, ఇందాక ఇక్కడ నేను ఒక డయాగ్రామ్లో చూపించాను. ఒకటి బకెట్ పాలసీ అని చూపించాను. సెకండ్ థింగ్ ఏంటి, ఏసీఎల్. నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అవునా? ఏసీఎల్ అంటే ఏంటి బేసిక్గా? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. కరెక్ట్. ఏసీఎల్ అంటే ఏంటి, యాక్సెస్ కంట్రోల్. కంట్రోల్ లిస్ట్. ఓకేనా? ఇది స్టాటిక్ బకెట్ హోస్టింగ్ చేసుకునేటప్పుడు మీరు క్లియర్గా చెప్తారు. ఓకేనా? ఏసీఎల్ అనేది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది మీకు 2 వేస్లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఒకటి వచ్చేసి బకెట్ లెవెల్, ఇంకోటి వచ్చేసి ఏంటి, యాక్సెస్ లెవెల్. ఓకేనా? బకెట్ లెవెల్ అంటే ఎంటైర్ బకెట్కి మీరు యాక్సెస్ పర్మిషన్స్ ఇస్తున్నారు. అర్థమైందా? ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక బకెట్లో ఓన్లీ వన్ పర్టికులర్ ఏదైతే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉందో దానికి మాత్రమే ఇస్తున్నారు. ఓకేనా? సో ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది విల్ స్టార్ట్ విత్ స్టాటిక్ బకెట్ హోస్టింగ్. ఒక స్టాటిక్ బకెట్ హోస్టింగ్ అనే ఒక స్మాల్ డెమోతో అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. అర్థమైందా? అండ్ దెర్ ఇస్ థర్డ్ థింగ్ కాల్డ్ ప్రీ సైన్ యూఆర్ఎల్స్. ఓకేనా?
ప్రీసైన్డ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఈ ప్రీసైన్డ్ యూఆర్ఎల్ వల్ల ఏంటంటే విల్ సే లాట్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ ఉంది, ఓకే. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సార్లు మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ కంపెనీస్ నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కానీ మనకి ఫీడ్బ్యాక్ అడగడానికి అవ్వచ్చు. లేదా మీరు కొన్నిసార్లు చూసారా, మీరు ఒక 5 minutes, మీరు ఒక లింక్ ఉంది, 5 minutes తర్వాత దాన్ని రీఫ్రెష్ చేశారు, ఆటోమేటిక్గా అది ఎక్స్పైర్ అయిపోతుంది, అది మీకు దొరకదు. సో మళ్ళీ యూనిట్ లాగిన్, మళ్ళీ యూనిట్ గో బ్యాక్ టు ద లాగిన్, మళ్ళీ లాగిన్ అవ్వాలి, ఎవ్రీథింగ్ చేయాలి. సో ఏమవుతుంది ఈ యొక్క ప్రీసైడ్ యూఆర్ఎల్స్, గైస్ ఐ కెన్ హియర్ సమ్ నాయిస్. సో ఈ యొక్క ప్రీసైన్డ్ యూఆర్ఎల్స్ ఏదైతే ఉన్నాయో ఏమవుతుందంటే మీకు మీ యొక్క డేటాని లైక్ యూనో ఆల్ ద టైమ్ స్టాటిక్గా ఓవర్ ద ఇంటర్నెట్ మీకు ఇవ్వదన్నమాట. సో ఈ యొక్క ప్రీసైన్డ్ యూఆర్ఎల్స్ని మీరు ఎన్ని నిమిషాలు మాత్రం దీన్ని ఇవ్వాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి 90 seconds ఇవ్వాలి లేదా 1 minute ఇవ్వాలి, డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక బ్యాంకింగ్లో కానీ ఇప్పుడు మీరు జస్ట్ మీ ఫోన్లో ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికా అవచ్చు, వాట్ ఎవర్ బ్యాంక్ మీరు ఓపెన్ చేసి పెట్టారు, ఆటోమేటిక్ సర్టెన్ టైం తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది, ఓకేనా. మళ్ళీ మీరు ఫేస్ టైం అవ్వచ్చు, వాట్ ఎవర్ యూనిట్ అథెంటికేట్, దానికి అథెంటికేట్ అవ్వాలి. సేమ్ ద వే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేస్తుంది ఏడబ్ల్యూఎస్ అనేది. ఏం చేస్తుంది? యూఆర్ఎల్ క్రియేట్ చేస్తుంది. ఆ యూఆర్ఎల్ క్రియేట్ చేసినప్పుడు ఏమైందంటే, అవునా, అది మన ఈ యొక్క ప్రీసెంట్ యూఆర్ఎల్స్ దాన్ని వాడుకున్నాం అనుకోండి, సర్టెన్ ఎక్స్టెంట్ వరకు దీన్ని అవైలబుల్గా ఉంచుతుంది. దాని తర్వాత ఏం చేస్తుంది? డిలీట్ చేస్తుంది. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దిస్ కాన్సెప్ట్. ఈరోజు ఎన్క్రిప్షన్ ఏం చేసినామో, ఓకేనా. ఓకేనా, మైట్ బి ఎన్క్రిప్షన్ అనేది ఆ 3 things, ఎస్ఎస్సి కేఎంఎస్ అవ్వచ్చు, కేఎంఎస్ అవ్వచ్చు. దిస్ అ బిగ్ టాపిక్, బట్ ఈరోజు మనం ఏం చేద్దాం అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. అండ్ ఏదైతే మనం నిన్న కపుల్ ఆఫ్ థింగ్స్ ఏడబ్ల్యూఎస్ S3 నోటిఫికేషన్స్ వదిలిపెట్టామో వాటిని కూడా మనం చూద్దాం, ఓకేనా. సో లెట్స్ బ్యాక్ టు వెయిట్. యా, సో లెట్స్ బ్యాక్ టు అవర్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్. ఈ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ చూద్దాం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది, ఓకే. సో దిస్ ఇస్ సింపుల్. సో లెట్స్ గో. సో ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే ఒక S3 బకెట్ క్రియేట్ చేసుకుందాం, ఓకేనా. సో ఒక బకెట్ క్రియేట్ చేసుకుందాం, ఓకేనా. ఆ బకెట్ నేమ్ నేను ఏమిస్తానంటే యుఎస్ ఇండియా, ఓకే, నో కంట్రీస్, నో పార్షియాలిటీ, AWS S3, ఓకే. ఓకే, నేను ఏం చేస్తాను, డిఫాల్ట్ క్రియేట్ చేస్తాను డైరెక్ట్గా AWS S3 స్టాటిక్ బకెట్. అండ్ నేను ఇందాక ఒక థంబ్ రూల్ ఏంటి మనకి, గ్లోబల్గా ఈ యొక్క బకెట్ ఏదైతే ఉందో అది యూనిక్గా ఉండాలి, అవునా. ఇది ఖాళీ AWS S3 స్టాటిక్ బకెట్ హోస్టింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇచ్చారు. సో నేను వెబ్సైట్ హోస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, నేను కోడ్ రాయలేను, ఐఎమ్ నాట్ ఎ డెవలపర్. సో నేను ఏం చేస్తానంటే ఒక వెబ్సైట్కి వెళ్ళాను, అర్థమైంది, ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ఓకేనా. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం ఇమీడియట్గా కావాలంటే క్విక్గా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లెట్ మీ గో టు విచ్ వన్ ఇస్ గుడ్, ఓకే. లెట్ మీ డౌన్లోడ్ దిస్ వన్. దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇది నా మిషన్లో డౌన్లోడ్ అయిపోయింది ఈ పర్టికులర్ దీన్ని ఇప్పుడు మనం హోస్ట్ చేద్దాం. ఎలా యాక్సెస్ ఇవ్వచ్చు, ఏ విధంగా యాక్సెస్ ఇవ్వచ్చో మనం చూద్దాం, అర్థమైందా. సో ఇక్కడ వచ్చేసాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంది ఏదైతే వెబ్సైట్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్దాం. ఏం చేద్దాం, మనం క్లిక్ ఆన్ అప్లోడ్, యాడ్ ఫైల్స్. నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఫైల్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను, ఓకే. వేర్ ఇస్ ఇట్, ఇప్పుడే డౌన్లోడ్ చేశాను కదా. రైట్,
Okay, I'm uploading all these documents. Okay, let's see. Taking time. Usually, expect చేసిన దానికంటే ఇంకా టైం పడుతుంది. Yeah. ఇక్కడ ఏముంది ఈ బకెట్లో డిఫరెంట్ థింగ్స్ అనేవి ఇక్కడ వచ్చేసినాయి. ఓకేనా? సో ఐఎమ్ అప్లోడింగ్, సారీ, ఇంకా అప్లోడ్ అవుతున్నాయి అనమాట. ఇంకా కంప్లీట్గా అప్లోడ్ అవ్వలేదు. ఇట్స్ అప్లోడింగ్. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా అప్లోడ్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. ఇవన్నీ మనకు వచ్చేసాయి. సో దీనిలో హెడ్ ఆఫ్ ద పేజ్ ఏంటి ఈ వెబ్సైట్కి వచ్చేసి ఏంటి? ఆబ్జెక్ట్ యూఆర్ఎల్. నేనేం చెప్పాను ఇందాక, ప్రతి వెబ్సైట్కి ఒక ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ క్రియేట్ అవుతున్నాను కదా. సో జస్ట్ నేను గూగుల్లోకి వెళ్ళి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. మనకి ఏమొచ్చింది? ఫస్ట్ యాక్సెస్ డినైడ్ వచ్చింది. ఎందుకు యాక్సెస్ డినైడ్ వచ్చింది? ఎనీవన్ కెన్ ఆన్సర్? We don't have the permission to access this bucket or object. ఏం చేస్తున్నాను? ఇది మన AWS అకౌంట్. నేను డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్ సఫారీలోకి వెళ్ళి యాక్సెస్ చేస్తున్నాను. అందుకే నాకు యాక్సెస్ డినైడ్ ఎర్రర్ వచ్చింది. సో మీరు ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది మనకి. సో ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ దీని వెళ్ళి ఏం చేయాలి? నేను పర్మిషన్స్లోకి వెళ్తున్నాను. బట్ ఇక్కడ నాకు చూస్తే మేక్ పబ్లిక్ యూజింగ్ ACL ఉంది. ఫస్ట్ నేను ఏం చేయాలంటే దీంట్లో ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. అవునా? మనం ఒక కాన్సెప్ట్ గురించి మనకి, మీరు ఎప్పుడైతే ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నారో, అర్థమైందా? ఒక కాన్సెప్ట్ ఉంది, గుర్తుందా? ఏంటది? అలో పబ్లిక్ యాక్సెస్, రైట్? మనం ఏం చేయాలి? బకెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది బకెట్ పబ్లిక్ యాక్సెస్ ప్రైవేట్ యాక్సెస్ అని చెప్తున్నాం. ఓకే, దీన్ని పబ్లిక్ చేశాను. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను? మళ్ళీ వెళ్ళి దీన్ని పేస్ట్ చేశాను యూఆర్ఎల్ని. స్టిల్ యాక్సెస్ డినైడ్ ఎందుకు వచ్చింది నాకు? మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం కదా ఆల్రెడీ ఇందాక. Object level బకెట్ పాలసీలో ఇచ్చాం. మనం డిఫైన్ చేయలేదు. సో ఓన్లీ ACL కాకుండా ఇనిషియల్ నేనేం యూజర్ చేస్తున్నాను? ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఓనర్షిప్ చూడు, కంట్రోల్ ద ఓనర్షిప్ ఆబ్జెక్ట్స్ టు రైట్ ద బకెట్ ఫ్రమ్ ది AWS అకౌంట్ బై యూజింగ్ ACLs. నేనేం చేయాలి? ఐ నీడ్ టు అక్నాలెడ్జ్. నేను యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ అని చెప్పాలి. ఓకేనా? సో నేను మళ్ళీ వెళ్తున్నాను, మళ్ళీ టైప్ చేస్తున్నాను. స్టిల్ యాక్సెస్ డినైడ్ వచ్చింది. ఎందుకు యాక్సెస్ డినైడ్ వచ్చింది? యూజువల్లీ బకెట్ పాలసీస్ అన్ని ఏముంటాయంటే డిఫాల్ట్ డినై ఉంటాయి. సో నాట్ ఓన్లీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ బట్ ఆల్సో బకెట్ పాలసీలో మనం ఎనేబుల్ చేసి ఒక స్క్రిప్ట్ రాయాలి. అప్పుడైతేనే అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఇందాక ఇక్కడ మనం చెప్పుకున్న ఎన్క్రిప్షన్లో బై డిఫాల్ట్ AWS అనేది ఏం చేస్తుంటే SSC KMS అనే ఒక డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ మనకి చేస్తుంది. బై డిఫాల్ట్ ఎప్పుడూ ఎనేబుల్గా ఉంటుంది అనమాట. Tell me why this is still is not accessible. మనకి ఎందుకు యాక్సెసిబుల్ కావట్లేదు? నేను ఇందాక బకెట్ని చేశాను కానీ ఆబ్జెక్ట్ని చేయలేదు. నోసి. బట్ మనకి ఎలా వచ్చింది ఇది? ఎలా క్రోమ్లో యాక్సెస్? బికాస్ దిస్ ఇస్ జస్ట్ HTML పేజ్. అర్థమైందా? ఓకే, దీన్ని మనం ఓన్లీ జస్ట్ మనం దీన్ని ఏం చేసినాము? ఇందాక మనకి ఎందుకు రాలేదంటే, మనం ఏం చేసినాము? ఎక్కడ దీన్ని ఇందాక ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళాను. పర్మిషన్స్లోకి వెళ్ళి ఏం చేశాను? ఇక్కడ నేను ఈ బకెట్ ఓనర్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఏం చేశాను? నేను పబ్లిక్ చేశాను. ఓకేనా? బట్ నేను స్పెసిఫై చేయలేదు నా ఆబ్జెక్ట్ని ఎక్కడ. హే, నువ్వు పబ్లిక్గా యాక్సెస్ అవ్వు అని నేను ఎక్కడ చేయలేదు. ఓకే, లెట్స్ గో టు దిస్ పిక్1, JPG పిక్1కి వెళ్దాం. దీన్ని పబ్లిక్ చేద్దాం. అర్థమైందా?
సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను పబ్లిక్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సి. ఇది పబ్లిక్ అయింది. సో ఇక్కడ ఏదైతే పిక్ వన్ ఏదైతే ఉందో ఐఎమ్ గోయింగ్ టు క్రోమ్ అన్న. నేను ఇందాక మీకు ఏం చెప్పానంటే ఎప్పుడైనా ప్రతి ఆబ్జెక్ట్కి ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పాం మనం, రైట్? యా సి, దిస్ ఈస్ ద వన్. ఓకేనా? ఈ పబ్లిక్ మనకి ఇప్పుడు మన ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ పబ్లిక్గా యాక్సెసిబుల్ అవుతున్నాయి. ఓకేనా? సో లెట్ మీ డూ వన్ థింగ్. నవ్ ఐ విల్ డిలీట్ ఎవ్రీథింగ్. నేను మొత్తాన్ని డిలీట్ చేస్తాను. ఓకేనా? అన్ని నా దగ్గర ఉన్న ఇక్కడ ఏదైతే ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నిటిని చేసి ఒక జిప్ ఫైల్ లాగా నేను యాడ్ చేస్తాను. ఓకేనా? దెన్ వీల్ సి హౌ ద అసలు ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని నేను చూపిస్తాను మీకు. అప్పుడు మనకి వెబ్సైట్ అనేది వస్తుందా రావట్లేదా అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇచ్చాము కదా యాక్షన్, బికాస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 78 ఫైల్స్, అందుకే ఇట్స్ యూజువల్లీ టేకింగ్ సమ్ టైమ్. సారీ గైస్, నేను డిస్కనెక్ట్ అయ్యానా? కెన్ యూ హియర్ మీ ఎవ్రీవన్? Yeah, connected. We నేను can hear you. ఐ క్లియర్. నో, నేను కొంచెంసేపు డిస్కనెక్ట్ అయినా, జస్ట్ అడుగుతున్నాను. హలో, యా Yeah, జస్ట్ సెకండ్ yes. డిస్కనెక్ట్ అయ్యింది అంతే. okay, that's the reason this deletion was stopped. I think so. I don't know the some reason. Okay, now I don't have any buckets, any objects in my bucket right now. Okay, now what I'm doing is I have the snippet file. Okay, వి కెనాట్ సీ యువర్ స్క్రీన్ okay, షేరింగ్ has stopped. okay, sorry. I think I was disconnected from my internet. Okay, so just I'm adding my entire folder. Okay, within that folder I'm adding one another file because I want to access that one particularly. So next we are going to look into, you understand the difference, right? ACLs, how you're doing access control list. Okay. And our agenda, like, let's see how we can configure S3, SNS and SQS, how we will get notified. Okay. If we upload some object into that particular one. Okay. So the tomorrow work for you was you need to get it all the, you need to write down what is encryption because I explained you overall point. Okay, we need to come up with all the examples. Okay, you see right now, I'm making you these two as a public access. Make public. I made these two things public. Just go for it. Just copy the URL. This is the one. So if you go inside, go for it, particular one. You can see the website. You can host the website like this. If it is a static, if you want to see a couple of pages, you can write your code, you can do all the stuff. Okay, that's where how you can do a static website hosting. Okay, and you can still do, there is another feature as well. If you go to permissions here, okay, if you go to properties, here there is a tab as well. Let's delete this particular one. We don't need this one particular object.
don't know, today my internet was a bit bad. Since morning it is still bothering me. We have petabytes of data in our S3 bucket. It won't take you that much time to load. But here it's not, we don't have not even 10 GB in this particular buckets. See, it's taking a lot of time. Can you hear me, guys? Mhm. I don't know what can you hear me? Can you hear me, anyone? Yeah, we can hear you. Very sorry, guys. I don't know what's going on. My network is very bad right now. Yeah, I think you're good right now. Can you hear me? Can you hear me, guys? Yeah, right now we can hear Yes. you. Here you can go to static hosting. You can enable the particular one. I'm typing that index.html. Okay, you can use this particular one. You can save the changes. Okay, and in this index.html will generate you a link. Okay, and it's still showing the access denied because we need to enable the access privileges as well to this particular static bucket hosting. Okay, so far, any questions? I mean, we didn't clearly get the static hosting. Yes, we How didn't you did? question because somehow this is not working. Okay, when we hosted here with the AWS S3 by using the ACLs, access permissions and all the stuff, it's working. Okay, Mm-hmm. I will definitely come with why it is not working right now, because as we have 20 minutes of time, then let's jump back to the particular one. Okay, S3 notification, because this is a demo and we are integrating the AWS services here. Okay, let's quickly get it that particular point. Okay, so let me create another bucket. Okay, that is for okay, just I'm doing something. I'm just creating a normal bucket directly. I was created bucket. So now what I'm going to do is I need to create a simple SNS queue as well. Okay. I'm going to the particular SNS queue. Okay.
create next. I'm using standard. I'm doing that AWS S3 notifications demo, just default one. Just I'm creating it. So you created a topic. On top of the particular topic, what you need to do? You need to create a subscription. Okay. So here is demo is our particular one. And what is the destination protocol? Here is the SQS is the destination protocol. But we haven't created the SQS so far. Okay. So let me go to SQS. I'm creating a SQS queue as well. So I'm going to standard notifications demo. Okay. Just like I'm creating. Okay, I created the notification demo as well. So here, if I go here, just refresh this particular one. What is my topic? My topic is S3 AWS S3 notification demo. I'm using as a destination as a Amazon SQS. And what is the endpoint? Oh, showing still notifications. What happened? Okay. Why it is showing only one? Let me refresh again. Notification demo protocols queue. Okay. Let me go to notification queue, right? This is notification. That's correct. Okay, I need to create a subscription topic here. Okay, here is the subscription. We are because for every SQS queue, and we need to create a notification. Save. I created a notification as well in the SQS. Subscriptions. Yes, create a subscription. This is demo. And what is the protocol? Here we are using SQS as endpoint notification demo. And we are creating a subscription here. And we created a subscription as well. So what we need to do whenever you're talking between the two AWS accounts, sorry, two AWS services. So there is a thing called SNS policy. Okay, let's go to notification demo. Let's go to edit section. Okay, there is a thing called access policy. Okay, so I will explain you this access policy, how you can configure. So I made you keep ready all the time. So let me show you and let me walk through you what is this policy, how we are actually assigning this policy. For example, ఇందాక మనం ఏం చేసామంటే AWS S3 అనేది ఎప్పుడైతే ఒక ఈవెంట్ నోటిఫికేషన్స్ మనం క్రియేట్ చేసామో అక్కడ మనం ఏ సర్వీస్కి ఇస్తున్నాము, SNS సర్వీస్కి ఇస్తున్నాము. ఓకేనా? సో హియర్ ద ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నీకు ఎలా ఉంటుందంటే ఫ్లో ఫస్ట్ AWS S3 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, ఈ నోటిఫికేషన్స్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రిగ్గర్ దిస్ పర్టికులర్ వన్. S3 నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేసి ఏం చేస్తుంది? AWS SNS ని ట్రిగ్గర్ చేస్తుంది. ఈ SNS ఏం చేస్తుంది? SNS క్యూలో పబ్లిష్ చేస్తుంది. అర్థమైందా? అంటే ఎప్పుడైనా కానీ ఒక నోటిఫికేషన్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందని ఏం చేస్తుంది? SNSకి నోటిఫై చేస్తుంది. అదేం చేస్తుంది? ఒక SQS అనేది పుష్ చేస్తుంది, పబ్లిష్ చేస్తుంది మెసేజ్ అనే దాన్ని. అర్థమైందా? సో హీర్ ఈస్ అవర్ యూజ్ కేస్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ ఒక బకెట్ పాలసీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇందాక మీరు చూస్తే మనం 2 థింగ్స్ నేర్చుకున్నాం AWS S3 పర్మిషన్స్లో. ఒకటేమో బకెట్ పాలసీ అనుకున్నాం, అండ్ సెకండ్ థింగ్ వచ్చేది ఏమనుకున్నాం, ACL అనుకున్నాం. బకెట్ పాలసీ అనేది ఎప్పుడైనా కానీ AWS అనేవాడు ఇలా డిఫాల్ట్ పెట్టాడు. సో ఇలా వర్షన్ 2 ఇక్కడ ఏం పెట్టాడు? ఎప్పుడైనా కానీ మనకి పైథాన్ వర్షన్ 2 3.9 సంథింగ్ ఏదో ఉంది కదా. సో అలానే ఇక్కడ కూడా వర్షన్ అనేది 2012-17 అనేది వర్షన్. ఓకేనా? అండ్ హీర్ ఇస్ ద ఏంటంటే హీర్ ఇస్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, లైన్ నెంబర్ 3లో మీరు చూడండి, హీర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. కాల్ చేస్తాను. ఓకే, అండ్ లైన్ నెంబర్ 4లో మీరు వచ్చేసి ఏముంది? స్టేట్మెంట్ అని ఉంది, రైట్? ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ సిద్ధ్ అనేది ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్లో సిద్ధ్ అనేది ఏం చేస్తుందంటే మనం అసలు ఏం చేస్తున్నాం స్టేట్మెంట్ అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ SNS టాపిక్. ఓకేనా? ఈ SNS టాపిక్కి మనం అంటే కింద ఏదైతే జరుగుతుందో
కాల్ యూ 10 minutes మామ్. ఓకే, 10 minutes. సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్లో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్ఎన్ఎస్ టాపిక్ పాలసీ అని పెడుతున్నాము. ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్లో ఇద్దరు మనం డినే పెట్టొచ్చు, ఎలా పెట్టొచ్చు. ఓకేనా, అంటే నువ్వేం చేస్తున్నావు, అలౌ చేస్తున్నావు. దేన్ని అలౌ చేస్తున్నావు? అమెజాన్ AWS, అమెజాన్ ఈ యొక్క .comని అలౌ చేస్తున్నాం. ఇక్కడ వరకు ఎప్పుడైనా కానీ మాక్సిమం ఏముంటుందని కామన్గా ఉంటుంది ఏ పాలసీలో అయినా కానీ. జస్ట్ ఇక్కడ దీన్ని మారుస్తావు, వెదర్ నువ్వు దీన్ని అలౌ చేయాలనుకున్నా డినే చేయాలనుకున్నా ఇక్కడ రాయొచ్చు నువ్వు. ఓకేనా, యాక్షన్ ఏంటి? ఎస్ఎన్ఎస్ పబ్లిష్. మనం ఏం చేస్తున్నాం, పబ్లిష్ చేస్తున్నాం ఒక మెసేజ్ని. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఐఏఎం పాలసీ సిమ్యులేటర్ అని ఉంటుంది అక్కడ, అక్కడికి వెళ్ళి మీరు చేయొచ్చు. ఓకేనా, అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క AWS ఎస్ఎన్ఎస్ క్రియేట్ అయిందో, మీకు నేను దీన్ని చూపిస్తాను. ఎస్ఎన్ఎస్ ఎప్పుడైతే మనకి క్రియేట్ అయిందో, సారీ ఇక్కడ కాదు, ఓకే, ఇందాక మనం ఇక్కడ ఒక ఎస్ఎన్ఎస్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైనా మీరు AWSలో ఏదైనా ఒక సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఏముంటుందంటే దానికి ARN ఉంటుంది అనమాట. దానికంటూ ఒక స్పెసిఫిక్గా ఒక ARN నెంబర్ అనేది ఉంటుంది. గైస్, కెన్ యూ హియర్ మీ? కెన్ యూ Yes, హియర్? we Yes, can hear yes, you. yes. I don't know, it's not loading. It's crazy today. ఓకేనా, ఎప్పుడైనా కానీ మనకుంటూ ఒక ARN ఉంటుంది. ఓకేనా, సో అదే ఈ యొక్క రిసోర్స్ ARN. అంటే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి, ఈ ARNలో ఏముంది, ARN AWS ఏ సర్వీస్, అయితే ఎస్ఎన్ఎస్ ఉంటే ఎస్ఎన్ఎస్, S3 ఉంటే S3 అని సర్వీస్ నేమ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం దీన్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, US East 1 అనేది ఉంది. దిస్ ఈజ్ అన్ అకౌంట్ నెంబర్. ఇది ఏ అకౌంట్ నెంబర్లో మనం చేస్తున్నాం. ఓకేనా, ఇదేంటి, ఎస్ఎన్ఎస్ S3 నోటిఫికేషన్. అవునా, దేనికి మనం ఎలా చేస్తున్నాం, కండిషన్. మీరు ఇందాక మీరు చూడండి ఎప్పుడైనా కానీ ఇఫ్ కండిషన్ అలా ఉంటాయి కదా మనకి. కండిషన్ ARN లైక్ ఇక్కడ ఈ యొక్క ARN ఏంటంటే మనం ఇందాక ఏ S3 బకెట్కి ఈ నోటిఫికేషన్ ఎలా చేస్తాం. ఇందాక మీరు వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెట్ క్రియేట్ చేద్దాం అనుకుందాం. అవునా, ఇక్కడ ప్రాక్టీస్లోకి వెళ్తే నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఒక ARN వచ్చిందా లేదా నాకు. ఈ ARN కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళి అంటే ఏంటి, నాకు ఈ ఈ యొక్క పర్టికులర్ S3 AWS ఏదైతే ఉందో దీనికి నేను నోటిఫికేషన్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ ARN ఇస్తాను. అండ్ ఆబ్వియస్లీ మై అకౌంట్ నెంబర్ ఏంటి, ఇది అకౌంట్ నెంబర్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్, జస్ట్ సేవ్ చేస్తాను. ఓకేనా, అండ్ ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ అనదర్ పాలసీ. అదేంటంటే దిస్ ఈస్ ఫర్ SQS అనమాట. ఓకేనా, సార్ దీన్ని నేను మార్చాలి మళ్ళీ ఒకసారి. లెట్ మీ గెట్ అన్ యాక్సెస్ గైస్. ఎందుకంటే ఇక్కడ ఈ ARN డిఫరెంట్ కదా, ఈ ARN మనం మార్చాలి. ఇందాక వచ్చిన ARN ఏంటి, ఇక్కడ పోతే యాక్సెస్ పాలసీ ఉంది. ఈ ARN పెట్టాలి మనం. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ అగైన్. లెట్స్ కాపీ దిస్ పర్టికులర్ వన్. లెట్స్ గో టు SQS. ఇది నోటిఫికేషన్ క్యూ కదా. సారీ, ఇది SMS, ఇది SQS కదా, ఇది SMS. లెట్ మీ గో టు SQS డైరెక్ట్లీ. ఓకే, గో టు ఎడిట్ ఆప్షన్. సో ఇది ఏదైతే డిఫాల్ట్గా ఏదైతే వచ్చిందో దాన్ని అన్నిటిని తీసేస్తున్నాను నేను. ఓకేనా, జస్ట్ కాపీ దిస్ వన్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇందాక ఏదైతే నా ఎస్ఎన్ఎస్ ARN ఏదైతే ఇచ్చానో ఈ నోటిఫికేషన్ది దాన్నే ఇక్కడ ఇవ్వాలి నేను. ఇదే కదా మనం పెట్టింది. జస్ట్ చేంజింగ్ దిస్ వన్. ఓకేనా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వన్. నేను ఇందాక సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ ఇది ఎస్ఎన్ఎస్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఈ ఎస్ఎన్ఎస్ అంటే SQS. ఏంటి, SQS అనేది అలౌ చేయాలా లేదా ఎస్ఎన్ఎస్, సారీ. సో ఎస్ఎన్ఎస్ ఏంటి, అలౌ చేయాలా లేదా. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మన యొక్క ఎస్ఎన్ఎస్ పాలసీ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ యొక్క ఎస్ఎన్ఎస్ పాలసీ అనే దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఓకేనా, ఆబ్వియస్లీ ఇదేంటి,
నోటిఫికేషన్ డెమో అనే పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టాము. ఏంటి మనం సేమ్ నేమ్స్ పెట్టామనుకుంటా, సేమ్స్ లైక్ లెట్ మీ లుక్ ఇన్ టు మై పాలసీ హియర్. This is SNS policy and this is obviously an SQS one. Okay, this is SNS notification. Yes, correct. This is an, SQS. let me do, wait. Okay, it is what it is. So దీన్ని ఇలానే పెడదాం మనము, ఏం చేంజ్ చేయొద్దు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టేట్మెంట్ ఎలో చేస్తున్నాము, సెండ్ మెసేజ్ టు, ఎక్కడి నుంచి మనం సెండ్ చేస్తున్నాము, ఎక్కడికి సెండ్ చేస్తున్నామంటే బేసిక్ ఇక్కడ ఏం కావాలంటే ఈ పర్టికులర్ ఈ డెమో ఏదైతే ఉందో దీన్ని కావాలి మనకి. బేసిక్గా దీని యొక్క ఏఆర్ఎన్ మనకి కావాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఏఆర్ఎన్ ఉంది కదా, ఈ ఏఆర్ఎన్ మనకి కావాలి ఇక్కడ. ఓకే, అండ్ సోర్స్ ఏంటి, కండిషన్ ఏంటి, ఇందాక మనం ప్రీవియస్గా ఇక్కడ పెట్టుకున్నాం చూసారా, ఎస్ఎన్ఎస్లో ఉన్న ఏఆర్ఎన్ అని చూసారా, ఆ ఏఆర్ఎన్ మనకి కావాలి. Let me do it. I think I make you confused. Sorry. ఇక్కడ ఏఆర్ఎన్ ఉంది కదా, ఈ ఏఆర్ఎన్ అనేది ఎక్కడికి కావాలంటే ఇక్కడికి కావాలి. దట్స్ ఇట్. ఓకేనా, వాట్ ఈస్ ద డెస్టినేషన్, ఓకేనా, వాట్ ఈస్ ద సోర్స్, ఈ రెండు మనం పెట్టుకున్నాం. జస్ట్ సేవ్ ఇట్. నౌ గో టు యువర్ S3 or wherever it is. Okay, this is the one, right? So go to event notification. Okay, just create a demo one. Okay, just create this one. Okay, go to SNS topic, demo one. S3 notification demo, correct. Okay, for example మనం మిస్టేక్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేది, అర్థమైందా? సో వాట్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ ఐఎమ్ గోయింగ్ హియర్, ఐఎమ్ అప్లోడింగ్ an object. For example, I uploaded one particular object. ఓకే, చేయగానే ఏమవుతుంది, లెట్స్ గో టు, మీరు ఎక్కడ చూడాలి, పోయి SQSలో చూడాలి. అర్థమైందా? ఇదే కదా నోటిఫికేషన్ డెమో మనం ఇందాకనే క్రియేట్ చేసాం కదా. ఓకేనా, లెట్స్ గో టు హియర్, లెట్స్ రిఫ్రెష్. ఇంకా రాలేదు ఇది ఎందుకు, ఇక్కడ మనకి 1 అని వస్తుంది. ఓకేనా, ఐ జస్ట్ వాంట్ టు హియర్ గో. యా, యూ సీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, నోటిఫికేషన్ అనేది మనకి, మెసేజ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఓకేనా, ఈధర్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ యొక్క నేను ఇక్కడ SQS అనేది పెట్టాను మీకు, ఈధర్ యూ కెన్ గో అండ్ లుక్ ఇన్ టు ద, మైట్ బి మీ ఈమెయిల్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ల్యాండా ఎండ్ పాయింట్ పెట్టుకోవచ్చు, లేకపోతే వేరేది పెట్టుకోవచ్చు, వేర్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మీరు వెళ్ళి దాన్ని పెట్టుకోవచ్చు మీరు. అర్థమైందా? సో సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ ఉంది కదా ఇక్కడ. ఓకేనా, ఇక్కడే ఉంది పౌల్ ఫర్ మెసేజెస్ అని ఒక చిన్న ఆప్షన్ ఉంది. ఓకేనా, యూ సీ దీస్ ఆర్ ద మెసేజెస్. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు, ఇందాక నేను ఇక్కడ AWS S3లో ఎక్కడ ఏదైతే అప్లోడ్ చేశానో మీరు దాన్ని చూసారా, index.html దాన్ని ఇక్కడ అప్లోడ్ చేశానా లేదా? సో ఇక్కడ మీరు ఇందాక పౌల్ ఫర్ మెసేజెస్లో మీరు చూడండి, జస్ట్ ఐఎమ్ టైపింగ్ హియర్ Ctrl+F. సారీ, ఇక్కడ మీరు దీన్ని కొంచెం పెద్దగా చేసి చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనకి మెసేజ్. ఓకేనా, దీన్ని నేను ఒక బోర్డు మీద కాపీ చేస్తున్నాను. ఓకేనా, దీంట్లోకి వెళ్ళి జస్ట్ ఐఎమ్ డూయింగ్ Ctrl+F. ఓకే, ఇదేంటి, టూ మెసేజెస్ వచ్చినాయి కదా, లెట్ మీ గ్యాప్ అనదర్ మెసేజ్. ఇంకో మెసేజ్కి వెళ్దాం, మనం ఫస్ట్ మెసేజ్కి వెళ్దాము. సెండింగ్ ఏ మెసేజ్ లైక్, seems like it's not sending the object name. Okay, let me add another object into it. దీంట్లో ఇంకొక ఆబ్జెక్ట్ మనం యాడ్ చేద్దాం. దీనికే నా క్రియేట్ చేసింది కరెక్ట్గా. ఓకే, దీనికే క్రియేట్ చేసాము. లెట్స్ గో టు యాడ్ ఎ ఫైల్ అనే దాన్ని మనం యాడ్ చేద్దాం. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ అప్లై. ఓకేనా, దీని మీద అప్లై చేద్దాం. లెట్స్ గో టు యువర్ SQS అనమాట. మీ క్యూలో మీకు వస్తుందా రావట్లేదా అని మీకు తెలిసిపోతుంది. జస్ట్ రిఫ్రెష్ లైక్ దిస్.
ఓకే, నా వీ గాట్ అనదర్ నోటిఫికేషన్. ఒక నోటిఫికేషన్ అనేది మనకి వచ్చింది ఇక్కడ. ఓకేనా, లెట్స్ సీ ఇన్ ద నోటిఫికేషన్. ఎస్ఎన్ఎస్లో చూద్దాం మనకి ఏమన్నా దొరుకుతుంది అనేది. సబ్స్క్రిప్షన్ మనకి ఏం దొరకలేదు. అలాగే ఇక్కడ చూద్దాం, ఎస్ఎన్ఎస్ కేసులోనే చూద్దాం. ఇక్కడ ఏముంది, పౌల్ ఫర్ సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ ఉంది కదా. పౌల్ ఫర్ మెసేజెస్లోకి వెళ్దాము. ద లేటెస్ట్ దానికి వెళ్దాం ఒకసారి. వైశాలి H1B. ఓకే, ఇక్కడ దొరుకుతుంది. యూజువల్లీ ఇక్కడ వస్తుంది మనకి. Okay, might be when I was studying 2021, way back 2020, it's supposed to get that particular name. ఇక్కడ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ని మనం అప్లోడ్ చేసామో, ఇందాక ఇక్కడ అప్లోడ్ చేసాం కదా ఒక ఫైల్ ని, ఈ వైశాలి H1B అనే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్ వస్తుంది బేసిక్గా. ఓకేనా, బట్ సీమ్స్ లైక్ ఇది రావట్లేదంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఓకే, బట్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ అనమాట. అసలు ఈ కాన్సెప్ట్లో ఏముంది, ఎలా ఉంది, ఓకేనా, ఎందుకు మనకి నేమ్ రావట్లేదని చూస్తాను. బట్ ఫైనలీ వీఆర్ రిసీవింగ్ ఏ నోటిఫికేషన్స్. అర్థమైందా, మనకి నోటిఫికేషన్స్ అనేది మనకి కన్సిస్టెంట్గా వస్తున్నాయి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంటిగ్రేట్ ద సర్వీసెస్ అనమాట. బేసిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు సర్వీసెస్ని ఒకదాని నుంచి ఇంకొకటి, ఇంకో దాని నుంచి ఇంకోటి మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు. అర్థమైందా, అలా ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, యూ అండర్స్టాండ్ ద పాలసీస్ అనమాట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాలసీ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఓకేనా, మీరు ఎలా చేస్తున్నారు, డినే ఎలా చేస్తున్నారు. అర్థమైందా, ఇందాక మీరు ఏం చెప్పారు, ఎస్ఎన్ఎస్ పాలసీ అని చెప్పారు, మెసేజెస్ అని ఉన్నాయి. సో ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఏంటంటే, ప్రతి ఒక్క సర్వీస్కి పర్మిషన్స్ ఉంటాయి. అర్థమైందా, అవి ఎవరికి ఒక పర్టికులర్ సర్వీస్కి దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. సో కొంతమంది మీ యొక్క టీమ్స్లో ఎలా ఉంటుంది, ఓన్లీ కొంతమంది వ్యూ పర్మిషన్స్ ఉంటాయి, కొంతమందికి రైట్ పర్మిషన్స్ ఉంటాయి, కొంతమందికి మాడిఫై పర్మిషన్స్ ఉంటాయి, కొంతమందికి అప్డేట్ పర్మిషన్స్ ఉంటాయి, కొంతమంది డిలీట్ పర్మిషన్స్ ఉంటాయి, కొంతమంది డిలీట్ ట్యాగ్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ దీస్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ అనమాట. మీరు మీ ప్లాట్ఫామ్ టీమ్, ఇప్పుడు ఐఎమ్ బిలాంగ్స్ టు ప్లాట్ఫామ్ టీమ్. సో ఐ అండర్స్టాండ్ ఏ యూజర్కి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఓకేనా, సిమ్యులేటర్లో అంటే ఒక చిన్నది మీకు చూపిస్తాను. మీరు ఈ బకెట్ పాలసీ చూసారుగా మీరు ఇక్కడ. ఇందాక మనం లెట్ మీ గో టు క్యూ అనమాట. ఈ క్యూలో ఓకేనా, ఈ పాలసీ ఉంది చూసారా, యాక్షన్. ఓకేనా, ఈ యాక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ యాక్షన్లోనే మనం ఎవ్రీథింగ్ డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో దాన్ని డిఫైన్ చేయాలనుకోండి, ఇక్కడే డిఫైన్ చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు కండిషన్ రాసుకున్నారు, రిసోర్స్ ఫ్రమ్ నోటిఫికేషన్ క్యూ. ఓన్లీ కండిషన్ ఏంటి, ఎప్పుడైతే ఎస్ఎన్ఎస్ నుంచి వచ్చిందో అప్పుడు మాత్రమే ఈ యొక్క క్యూ, అంటే ఈ యొక్క బేసిక్ ఇక్కడ వాట్ యూ మీన్ బై ఏఆర్ఎన్. ఏఆర్ఎన్ అంటే ఏఆర్ఎన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ సర్వీస్. ఓకేనా, అంటే ఇందాక మీరు చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏఆర్ఎన్ ఇస్తుంది. ఓకేనా, అంటే ద కమ్యూనికేషన్ బిట్వీన్ బోత్ ఆ సర్వీసెస్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క ఏఆర్ఎన్ అనమాట. ఓకేనా, ఏఆర్ఎన్ లేకపోయింది అనుకో, మీరు ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు మనకి. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి మీరు, AWS SES ఉంది. ఓకేనా, an encryption that key Amazon SQS create, manage and use for you. అండ్ ఇక్కడ చూడండి, AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్, SSE KMS. అంటే KMS అనేది ఏంటి, మనం మేనేజ్ చేయాల్సిందే. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటి, ఇది బై డిఫాల్ట్గా ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో అంటే మీకు చెప్పాను కదా, మీరు ఏది క్రియేట్ చేసినా కానీ AWS అనేది బై డిఫాల్ట్గా SSE AWS అనేది మీకు ఇస్తుంది అనమాట. ఓకేనా, బట్ మీరు స్పెసిఫిక్గా మీకు కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దాన్ని సెండ్ చేశాను. ఆ పైన ఆబ్జెక్ట్ని ఎవరైనా మాడిఫై చేయాలనుకున్నారు, ఇంకేదైనా చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా, మీరు ఎస్ఎస్సి డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ కాకుండా SSE KMS అని ఇచ్చారనుకోండి, ఆ KMS క్రియేట్ చేసినప్పుడు ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, ఓకేనా, ఆ యొక్క పర్టికులర్ మోడిఫికేషన్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ మీకు ఇస్తే ఎవరికైతే మీరు యాక్సెస్ ఇచ్చారో వాళ్ళు ఆ పర్టికులర్ ఏదైతే ఈ నోటిఫికేషన్ దాన్ని వాళ్ళు మాడిఫై చేయగలరు, దాన్ని అప్డేట్ చేయగలరు. బట్ బేసిక్గా ఇలాంటి మోడిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ మనం మాన్యువల్గా చేయకపోవడమే కరెక్ట్. బికాస్ ఆ నోటిఫికేషన్ అనేది AWS జనరేట్ చేసింది. సో వీఆర్ నాట్ సపోజ్ టు, ఓకే ఈవెన్ నేనే మిస్టేక్ అయి ఉండొచ్చు ఎక్కడో, మైట్ బి బికాస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, బట్ వీఆర్ నాట్ సీయింగ్ ఏ ఆబ్జెక్ట్ వచ్చింది అనేది మనకు క్లియర్గా రావట్లేదు. ఓకే, సో బై ద నెక్స్ట్ క్లాస్ ఐ లుక్ ఇన్ టు వై ఇట్ వాజ్ నాట్, ఎందుకు రావట్లేదు, ఏ విధంగా రావట్లేదు అనేది మనం చూద్దాం. అండ్ వీ లెర్న్డ్ అబౌట్ ద ఎన్క్రిప్షన్స్ ఇన్ AWS టుడే. వీ లెర్న్డ్ అబౌట్ bucket policy, access policy, yes
ACLs, pre-signed URLs. Okay, there's another small one. It will take you just not even 5 minutes. Okay, let's quickly go to the pre-signed URLs. I think I already told you. I am not sure about it. Let me go to the pre-signed URLs అన్నమాట. ఓకే, ఒకసారి pre-signed URLs కి వెళ్దాం మనము. So these are very, very easy concept. Just you need to know what it is. Okay, if you go to properties, permissions, I believe. Not here as well. Meeting management, not access points. Okay, so sorry. ఇక్కడే ఉంటుంది, ఆబ్జెక్ట్స్ లోనే ఉంటుంది. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఈజీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఒక ఫోటో కానీ ఏదైనా క్రియేట్ చేస్తాను నేను. యా, ఇది ఒకటి ఒక పిఎన్జి ఫైల్ ని క్రియేట్ చేశాను నేను. ఓకే, ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ అనమాట. ఇక్కడ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, if you go to here, this is one of the PNG file. Go to bucket actions అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చేస్తే షేర్డ్ విత్ ప్రీ సైడ్ యూఆర్ఎల్ ఉంది కదా. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ 1 minute. ఓకే, క్రియేట్ అని. సో ఇక్కడ మనకు వచ్చేసింది కాపీ యూఆర్ఎల్. నేను ఏం చేస్తున్నాను, క్రోమ్లోకి వెళ్తున్నాను. యూ కెన్ షేర్ టు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. దిస్ ఈస్ ద ప్రీ సైడ్ యూఆర్ఎల్. ఓకే, this is when I'm teaching about cloud providers, variables, condition. This is related to Terraform. ఇప్పుడు మనం ఏదైతే AWS లో చేస్తున్నామో, ఓకేనా, అది అసలు రియల్ టైంలో ఇలా చేయం. మనం మాన్యువల్గా వెళ్ళి ఒక్కొక్కరిని క్రియేట్ చేయం అసలు. వీ డూ విత్ టెరాఫామ్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, బకెట్ క్రియేట్ చేయడం కానీ, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కానీ, AWSలో జాబ్లో మీరు ఎక్కడ వెళ్ళి మాన్యువల్ క్రియేట్ చేయరు. అర్థమైందా? వీటన్నిటిని మీరు ఒక స్క్రిప్ట్ లాగా మీరు కోడింగ్ రాయాలి దీనికి. ఐ మీన్ వాట్ యూ మీన్ బై కోడింగ్ అంటే కోడింగ్ కాదు, మీరు దానికంటే ఒక స్క్రిప్ట్ రాయాలి. దాన్ని టెరాఫామ్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ అంటారు. సో అప్పుడు చెప్తున్నప్పుడు లాంగ్ బ్యాక్ చెప్తున్నప్పుడు అనమాట ఇది. లెట్స్ రీఫ్రెష్. ఓకే, ఇట్స్ స్టిల్ 1 minute అవ్వలేదు, అందుకే మనకి ఇంకా ఇది యాక్సెసిబుల్లో ఉందన్నమాట. ఓకేనా, 1 minute అయిపోయింది. దీన్ని 100 members 1000 members కైనా పంపించవచ్చు. ఓకేనా, ఒక పర్టికులర్ కంపెనీ. సో ఇది 1 minute అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. Access denied. Access denied వచ్చింది. This is how you can send lot of objects information to the lot of folks. Okay na? So thank you, and I'll get back to that particular part in next video, or else I'll look into the AWS documentation. The best way, if you want to learn about AWS, follow the AWS documentation. That's having lot of updates, most recent things as well. Okay, so any Gotcha. questions? ఒకటే No ఒక క్వశ్చన్. questions. Go ahead. ఇప్పుడు ప్రీ సైన్ యూఆర్ఎల్ కి, అంటే ప్రీ సైన్ యూఆర్ఎల్ అందరూ యాక్సెస్ చేయలేరు కదా, దానికి కూడా మనం పబ్లిక్ యాక్సెస్ లేకపోతే ఇది కూడా ఇవ్వాలి కదా? No, కాదు. ఓకే, Pre-set URL itself, you're allowing an object అనమాట. అర్థమైందా? నువ్వు వేరే వాళ్ళకి ఇస్తున్నావు. ఓకేనా, you're not sharing to everyone, right? You are sharing to few folks. ఓకేనా, అంటే ఏంటి ఈ యొక్క ఇప్పుడు నేను నీకు ఇచ్చాను, దట్ ఐఎమ్ సెండింగ్ టు యూ, రైట్? ఓకేనా, సో ఇందాక నువ్వు ఏం చేస్తున్నావు, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎప్పుడైతే నేను జనరేట్ చేశానో ఆ యూఆర్ఎల్ నా దగ్గరే ఉంది, నీ దగ్గర లైక్ నా దగ్గరే ఉంది, నేనే ఇస్తున్నాను కదా నీకు. నా యాక్సెస్ అనేది ఏంటి, ఆబ్వియస్లీ నేనే ఇస్తున్నాను కదా. బట్ దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. ఈవెన్ ఐ గాట్ ఇన్ ద సేమ్ థాట్స్. ఓకేనా, వాట్ ఇఫ్ ఇస్ అవుట్ ఆఫ్ ద థింగ్. ఓకేనా, అది ఏంటి, అది బయటకు వెళ్ళిపోతుంది, దాని పరిస్థితి ఏంటి, అందరూ యాక్సెస్ చేస్తారు కానీ క్వశ్చన్ నాకు ఉంది. ఓకే, యా, బట్ లెట్స్ వర్క్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. బట్ ఐ డోంట్ థింక్, బట్ ఐ నెవర్ సా ఆల్ దోస్ థింగ్స్. ఇప్పటివరకు నేను చూడలేదు, బట్ ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. బట్ ఇట్స్ అ వెరీ ఓకే. ఇంక్వైర్డ్. Yeah, so basically we will share to someone. We want to share to only B, but what if B shares to C, D, and E? So యా, దట్స్ కరెక్ట్. దట్స్ మై, అదే నేను అంటున్నాను. దాన్ని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనే దాన్ని ఒకసారి చూద్దాం. maybe timed out or link expire అవుతుంది 1 minute లో. ఆబ్వియస్లీ ఇప్పుడు అదే జరిగింది కదా. నేను 1 minute ఇచ్చాను, 1 minute లో అయిపోయింది కదా, ఎక్స్పైర్ అయిపోయింది కదా. Maybe we can share only few things through pre-signed URL. We cannot share many things. Maybe. యా, యా, విల్ డెఫినెట్లీ లుక్ ఇంటు ఇట్. లైక్ అది ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనే దాన్ని కూడా మనం చూద్దాం. Yeah. సరేనా? ఓకే, Yeah. ఎనీ అదర్ Okay. క్వశ్చన్స్? దట్స్ ఆల్. That's it. వెరీ గుడ్ క్వశ్చన్.
బట్ నేను కూడా దాని గురించి క్లియర్గా చూస్తాను. అర్థమైందా? ఉమ్, చూసేసి Yeah. ఓకే. సో టుమారో Okay. just you need to learn more about encryption and let's do that. Okay. యా థ్యాంక్ యూ. Okay. So Thank any you. other questions, we'll join back on the next class tomorrow. Okay. షూర్. థ్యాంక్ యూ. Sure. బాయ్ బాయ్. Thank you. Yeah, thank Bye-bye. you. See you. See you. Naveen, you can stay in the meeting. Okay. Okay. అన్నా ఆ రెజ్యూమ్ పంపించా చూసావా? Wait, wait, wait.